తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. దేశమంతా ఇప్పుడు ఈ నామస్మరణతో జై బోలో గణేష్ మహారాజ్కి అన్నటువంటి నినాదాలతో మార్మోగుతుంది. ఎందుకంటే సకల కార్యసిద్ధులు గణనాథుని పూజిస్తే తొలి పూజలు అందుకునేటువంటి ఆ గణపతి సర్వ కార్యాలకి సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి ఒక గణపతిగా పూజిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వరకు చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఒక అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయము కాజీపేటలో ఉంది. ఇది దాదాపు అంటే శ్వేతము అంటే తెల్లది, అర్కము అంటే గణపతి. ఈ శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు వేరు నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందు తొలి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఉదయం షోడశోపచార పూజలతో ప్రారంభమై ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి కేంద్రంగా ఉన్నటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ తొలి పూజలు అందుకున్న తర్వాత మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో మాత్రం ప్రత్యేకంగా 16 రోజుల పాటు అంటే షోడశాహినిక పూజలు జరుగుతూ ఉంటాయి. 16 రోజుల పాటు ప్రత్యేకంగా జరిగేటువంటి పూజలు చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రావణ శుద్ధ త్రయోదశి నుండి భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు ఒక విశేష ప్రాచుర్యం ఉంది. ఇక్కడ దాదాపు కాణిపాక గణపతి ఆలయం తర్వాత ఒక ప్రసిద్ధిగాంచినటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో అనేక రకాల పూజలు జరుగుతూ ఉంటాయి. ఉదయం నుండి జరిగేటువంటి పూజా కైంకర్యాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. 16 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమానికి రూపకల్పన జరిగి దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ప్రత్యేకించి ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా జరిగే పూజా కైంకర్యాలకు సంబంధించి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. ఈ కార్యక్రమాలకు జరిగేటువంటి పూజా కార్యక్రమాల విశేషాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. అయ్యగారు నమస్తే. ఇప్పటి వరకు ఈ గణపతి ఆలయానికి సంబంధించి ఒక విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది. అసలు ఆలయ విశిష్టత వేణుల్లా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. అనంతమలయ సిద్ధాంతి గారి స్వప్నంలో దర్శనం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉంది. దానికి మీరు వారసత్వంగా కూడా అనేక పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు నుండి జరిగేటువంటి పూజా కార్యక్రమం అంటే దాదాపు షోడశాహినిక పూజలు అంటున్నారు. 16 రోజుల పాటు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి పూజా కార్యక్రమాల ప్రత్యేకత ఏంటి అసలు? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నట్టు ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు ఊరూరా గ్రామాన పల్లెపల్లెన ఇంటిలో కూడా అందరూ సంఘటీకృతమై వారికి ఉండేటువంటి సమస్త కష్టాలన్నీ తొలగిపోయి అందరూ కూడా ఐకమత్యంగా ఏ విధంగానైతే పూజ నిర్వహించుకుంటారో అలా ఐకమత్యానికి ప్రతీకగా ఉండేటువంటి గణనాథుడు పార్వతీ తనయుడిగా మనము ఈ వినాయక చవితి రోజున విశేషంగా పూజలు చేసుకుంటాము. అంటే మట్టితో తయారు చేసేటువంటి గణపతికి 21 పత్రాలతో ఏ విధంగానైతే మనం ఆచరణ చేసుకుంటామో ఈ కాజీపేట శ్వేతార్క మూల గణపతి దివ్యక్షేత్రంలో కూడా స్వయంభూగా వెలిసినటువంటి శ్వేతార్క మూల గణపతి స్వామివారు చెట్టు వేరులో నల్లమల్ల అడవి ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వెలిసి దేవాలయ వ్యవస్థాపకులు అనంతమలయ శర్మ సిద్ధాంతి గారి కలలో కనిపించి ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నారు. అలా ఈ ఆలయంలో గణపతి నవరాత్రోత్సవాలు అనేటువంటివి 16 రోజుల పాటు చేస్తారు. 16 రోజులు ఎందుకయ్యా అంటే గణపతి షోడశ ప్రీతి. ఎలాగైతే మనకు అనేక విధమైనటువంటి కష్టాలు తొలగిపోవడానికి షోడశ నామాలను ఉచ్చరించడం వల్లనే కష్టాలు ఏ విధంగానైతే పోతాయో ఈ స్వయంభూగా వెలిసినటువంటి శ్వేతార్క గణపతికి 16 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిన స్వామివారిని ఇక్కడ విశేషంగా ఆరాధన చేస్తారు. లక్ష్మీ గణపతిగా, మేధా గణపతిగా, విద్యా గణపతిగా, సంకటహర గణపతిగా, పుత్ర గణపతిగా, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న గణపతిగా ఇలా 16 రోజులు 16 రీతులుగా స్వామివారిని ఇక్కడ ఆరాధనలు చేయడం ఇక్కడ విశేషం. ఈ ఆరాధనలో భాగంగా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో అంటే ఉదయం అభిషేకము, తర్వాత అర్చన, హోమము, విశేష అలంకారాది పూజలతో పాటు ప్రతి మానవుడికి అంటే పుట్టినటువంటి పిల్లవాడి నుంచి పండు ముసలి వారికే కాకుండా రైతులకు, దేశ రక్షణగా ఉండేటువంటి సైనికులకు ప్రతి ఒక్కరి యొక్క యోగక్షేమాలను తెలపడానికి వారికి సంబంధించినటువంటి విషయంలో ప్రకృతి స్వరూపుడైనటువంటి గణపతి అనుగ్రహం అందరికీ సదా ఉండాలని ఈ విధంగా 16 రోజుల పాటు విశేషంగా కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతుంది. ఇందులో భాగంగా విశేషంగా ఋషి పంచమి పూజలు, కోటి గరికార్చన, సూర్యషష్ఠి పూజలు, జ్యేష్ఠాదేవి పూజలు, వామన జయంతి పూజలు ఈ విధంగా విశేషంగా 16 రోజులు 16 రీతులుగా చేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ విశేషంగా శాకాంబరి ఉత్సవాలే కావచ్చు, లేకపోతే బోనాల పండుగలే కావచ్చు, ఆ తర్వాత ఒగ్గు కథలే కావచ్చు, ఇలా 16 రోజులు 16 రీతులుగా ప్రతి సాంప్రదాయాన్ని అనుసరించి ఈ గణనాథుడికి విశేషంగా ఇక్కడ పూజలు చేస్తాము. అలా ఈ 16 రోజుల పాటు చేసేటువంటి పూజలలో స్వామిని ఒక్కరోజు దర్శించుకున్నంత మాత్రేనా
వారికి ఉండేటువంటి సమస్త కష్టాలు పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందులో ఈ వినాయక చవితి రోజున గణపతి పుట్టినటువంటి సమయం కాబట్టి వినాయక చవితి రోజునే పార్వతీతయుడైనటువంటి శ్వేతార్కమూల గణపతిని రోజు దర్శించుకుంటే ఇక సమస్తమైనటువంటి కార్యాలు కాదు, జీవిత పర్యంతం గణనాథుడి అనుగ్రహం ఉంటుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. తద్వారా కొంతమంది భక్తులు ఇక్కడ దీక్షగా కూడా మాలాధారణలు చేస్తూ గణపతిని ఆరాధన ఇక్కడ విశేషంగా చేస్తూ ఉంటారు. ఓకే, ప్రత్యేకంగా జ్యేష్ఠాదేవి పూజ మాత్రమే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎక్కడ జ్యేష్ఠాదేవి పూజ అనేది మనకు కనపడదు. ముఖ్యంగా ఇక్కడనే చేయడానికి కారణం ఏంటి? దానికి ఏమైనా ప్రాశస్త్యం ఉందా? మీ ఇక్కడే చేయడానికి ఏమన్నా పురాణ కథలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి మనిషి కూడా అనేక విధమైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి తరుణంలో తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. అంటే ఇంట్లో ఆలస్యంగా నిద్ర మేలుకోవడం కావచ్చు, తెలిసి తెలియక చేసేటువంటి ఇంట్లో కొన్ని అపరాధాల వల్ల అలక్ష్మీ బాధలు అంటాం. అన్నీ మంచిగా కనబడతాయి కానీ ఏ పని మొదలు పెట్టినా చివరిగా ముగిసిపోదు. అంటే ప్రతి విషయంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అలా గణపతిని పార్వతీ తనయుడిగా ఏ విధంగానైతే మనము ఆరాధన చేస్తామో ఇక్కడ ఈ ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా భక్తులచే సేకరించబడినటువంటి పసుపుతోటి ఒక పెద్ద గౌరమ్మను తయారు చేసి జ్యేష్ఠాలక్ష్మిగా అమ్మవారి ఆరాధన చేస్తారు. ఎందుకు అంటే శ్రావణ మాసంలో ఏ విధంగానైతే మంగళగౌరి పూజలు ఇవన్నీ చేస్తారో వారికి ఉండేటువంటి విషయంలో ఏదన్నా తెలిసి తెలియక చేసే అపరాధాలే కావచ్చు, వారి జీవితంలో చేసేటువంటి అపరాధాలే కావచ్చు తొలగిపోవడానికి జ్యేష్ఠ గౌరిని 3 రోజుల పాటు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసుకొని ఆ తదుపరి భక్తులకు ఆ ప్రసాదాన్ని వితరణ చేసి కుంకుమార్చనలు చేసి పసుపు కుంకుమలు ఇవ్వడం వలన వారికి సౌభాగ్య స్థితియే కాకుండా ఆ రక్షణగా వారికి ఏదైనా కార్యము తలపెట్టినా కానీ ఏదైనా తరచుగా ఏదైనా విషయంలో అనారోగ్యం కావచ్చు, తలచిన పనులలో విఘ్నాలు వస్తున్నప్పుడు ఈ పసుపు కుంకుమగా సేకరించేటువంటి ద్రవ్యాలను బొట్టు పెట్టుకోవడం వలన ఆ విఘ్నాలన్నీ పోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలా ఈ 26 సంవత్సరాల నుండి కూడా ఈ ఆలయంలో ఒకప్పుడు 11 కిలోలుగా ప్రారంభమైనటువంటి జ్యేష్ఠాదేవి పూజ ఈ రోజున సుమారుగా 1000 కిలోల పైగా పసుపును అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి ఆరాధన ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతోటి అమ్మవారి ఆరాధన ఈ ఆలయంలో విశేషంగా చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు స్వామి. ఇప్పటి వరకు అయితే ఇక్కడ అన్ని సర్వకార్యాలకు ఇక్కడ మూలంగా చెప్పుకోవచ్చు అరిషడ్వర్గాలను జయించి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు సంబంధించి వాటిని అదుపులో ఉంచేటువంటి శక్తి సర్వకార్యసిద్ధులైనటువంటి గణపతికి ఉంటుంది. కాబట్టి ఈ గణపతి పూజల్ని కూడా చాలా శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రానుసారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ చుట్టుపక్కల నుండే కాకుండా మిగిలిన సమయంలో కూడా భక్తులు విశేషంగా తరలి వచ్చేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం కొన్ని భక్తి యొక్క ప్రపత్తులు చాటేందుకు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ శ్వేతార్క మూల గణపతి ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని కూడా దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు దాదాపు షోడశోపచార పూజా కైంకర్యాల్లో విశేషంగా పాల్గొంటారు. ఆ పాల్గొనేటువంటి విధానంలోనే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్వేతార్క మూల గణపతి యొక్క శక్తి గ్రహిస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు ఎంతో మంచి కార్యక్రమాలకు వేదిక అవుతుంది శ్వేతార్క మూల గణపతి. ఎందుకంటే స్వయంభూగా వెలిసింది కాబట్టి ఒక ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. భక్తులు కూడా తండోపతండాలు అంటే అభిషేకాలు, అర్చనలే కాకుండా స్వరార్చనలు కూడా ఇక్కడ నిత్య ప్రతిథిగా ఉంటుంది. దశాబ్దాల కాలం నుండి అంటే దాదాపు 26 సంవత్సరాల నుండి ఒక స్వరార్చన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ పూజా కైంకర్యాలతో పాటు స్వరార్చన చేసేటువంటి భక్తులు కూడా ఉన్నారు. తమ పాపదారు కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి మంచి గణపతికి సంబంధించి ఒక మంచి గానం విందాము. ఆ భక్తి ప్రపత్తులు చాటే విధంగా భక్తి పాటలోనే మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఈ గణపతికి మీరు కొన్ని దశాబ్దాలుగా స్వరార్చన చేస్తున్నారు. ఈసారి ఏ పాటతోటి భక్తునికి గణపతికి స్వరార్చన చేస్తున్నారు మీరు? మహాగణపతి అనే పాటతోని నేను స్వరార్చన చేయబోతున్నానండి. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం
మనసా స్మరామి వసిష్ఠవామదేవదివందితమహా గణపతిం. ఓకే, ధన్యవాదాలు. ఇది నిత్య కృత్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు కూడా మైమరిచిపోతుంటారు. వారి ఆలోచన విధానం కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా భక్తులు కూడా తండోపతండాలు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలకు కూడా వేదిక అవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6400 విగ్రహాలను కూడా ఈసారి ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా గణపతికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుండి దాదాపు 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనేది కూడా పోలీసులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఈ నవరాత్రులు మాత్రం గణపతి నామస్మరణతో మారుమోగేటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. శ్వేతార్క భువనగతి గణపతి కాజీపేట నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.